బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్లో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు నారా రోహిత్. హీరోగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి టాలీవుడ్లోని హీరోల్లో స్పెషల్ అనిపించుకున్నారాయన. ఈ మధ్యకాలంలో గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రతినిధి 2 అనే సినిమాతో మన ముందుకు వచ్చి పలకరించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి టాక్కి అనుగుణంగా రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. మరి ప్రతినిధి 2 సినిమాకు తొలి రోజు ఎంత వసూళ్లు వచ్చాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన సినిమా ప్రతినిధి 2. ఈ మూవీని వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా, బత్తుల, ఆంజనేయులు అలాగే సురేంద్రనాథులు నిర్మించారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉదయ్ భాను, సచిన్ కేట్కర్, రఘుబాబు, జిస్సుసేన్ గుప్తాలు నటించారు. సుదీర్ఘకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు నారా రోహిత్. ఇప్పుడు ప్రతినిధి 2 సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అంచనాలకు భారీ స్థాయిలో పెంచేసింది. మంచి డిమాండ్ని ఏర్పరచుకుని భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. మంచి టాక్తో మోస్తరుగా పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందించిన ప్రతినిధి 2 మూవీ శుక్రవారమే మన ముందుకు వచ్చింది. అన్ని ఏరియాల్లో కూడా సూపర్ టాక్ సంపాదించుకొని పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన చిత్రం కావడంతో ప్రతినిధి 2 సినిమాపై అందరిలో ఆసక్తి వచ్చింది. ఇటు పొలిటికల్ కారిడార్లో కూడా ఈ సినిమా గురించి చర్చ సాగింది. ఈ సినిమా టాక్ బాగుండడం, ఆక్యుపెన్సీ కూడా తొలి షో నుంచి పెరిగింది. మొదటి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ కలిపి ₹1,25,00,000 వరకు వసూళ్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో అయితే ₹1,00,00,000 వరకు వసూళ్లు వచ్చాయి. గుంటూరు, ప్రకాశం, ఇటు కృష్ణా జిల్లాలో టాప్ వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. ఇటు విశాఖపట్నం, అటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా 40% ఆక్యుపెన్సీతో మంచి వసూళ్లు తీసుకువచ్చింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ 24 లక్షల కలెక్షన్స్ తీసుకువచ్చింది. మొత్తం తొలి రోజు ₹1,25,00,000 వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని ముందుకు సాగుతోంది.